బ్రేకింగ్ చూద్దాం. హైదరాబాద్లోని హయత్నగర్లో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల మూగ బాలుడిపై 8 వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడికి తీవ్ర రక్తస్రావమైంది. బాలుడి చెవిని కుక్కలు కొరికేయడంతో అరుపులు విన్న స్థానికులు వచ్చి కుక్కల్ని తరిమేశారు. బాలుడిని వైద్యం కోసం నల్లుకుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నగరంలో ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు దాడులు చేస్తూ ఉన్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అనంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తం ఆడినలే కానీ ఎక్కడ ఇది మొత్తం ఆట ఆడుతున్నాయి. కులబండి ఒక అటు చెప్పండి, అది ఎదురుగా మన కాలనీలో లాస్ట్ రోడ్ లో ఉన్నాయని చెప్పు. రైట్, మా ప్రతినిధి పాపన్న అందుబాటులో ఉన్నారు. పాపన్న, ఏం చెప్తున్నారు స్థానికులు? ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఎలా ఉంది? బాలుడి పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా 8 నుంచి 10 కుక్కలు దాడి చేయడంతో మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. కాలి బొటని వేలు నుంచి తల వరకు కూడా ప్రతి భాగం కూడా గాయాల పాలైంది. తనకున్న కుడి చెవు భాగం కూడా పూర్తిగా కుక్కలు కొరికేయడంతో చెవు భాగం కూడా ఊసిపోయింది. ఏ విధంగా దాడి చేసినా మొత్తంగా కూడా ఒక్కసారి 8 కుక్కలు దాడి చేయడంతో తన ఒంటి మీద ఉన్న బట్టలన్నీ కూడా ఊసిపోయినాయి. సుమారుగా ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా తనను పరిగెత్తించి వేటాడి దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే బాబు ముగవాడు అవడంతో ఎవరిని పిలవలేకపోయిండు. ఆయన ఎంతసేపు అరిచినా స్థానికులకు కూడా వినబడే పరిస్థితి లేకపోవడంతో సుమారు ఒక గంట తర్వాత మాత్రమే వాళ్ళు చూశారు. చూసిన తర్వాత కూడా ఆ కుక్కల్ని వెలగొట్టారు. అయితే ఇప్పుడైతే నల్లకుంట హాస్పిటల్లో తనకి చికిత్సనైతే అందుతుంది సుమతి. కానీ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే నార్మల్ గా వీధి కుక్కల కాటు అంటే 1-2 కాట్లు అయితే కానీ ఈ బాలుడికి మాత్రం బాడీలో ప్రతి పాటు కూడా గాయాల పాలైనాయి. ఇప్పటికే చాలా రక్తం కూడా కింద పోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే తన తల్లిదండ్రులు ఈ వీధి కుక్కల దాడి గురించి అయితే తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇది ఒకసారి కాదు, ఏదైతే ఈ శివగంగ కాలనీ ఉందో ఎన్నిసార్లు జిహెచ్ఎంసీ వాళ్లకు కంప్లైంట్ చేసినప్పటికీ వాళ్ళు ఈ వీధి కుక్కలను నియంత్రించలేకపోతున్నారు. మేము డైరెక్ట్ గా కూడా వెళ్లి జిహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ చేసినాం. స్థానిక ఉన్న కార్పొరేటర్లకు, స్థానిక ఉన్న ఎమ్మెల్యేలకు కూడా. ఇది ఒకసారి కాదు, ఈ శివగంగ కాలనీలో ఇది ప్రతి నెలకు ఒకసారికి కూడా జరుగుతున్నట్టు కూడా ఆ స్థానికులందరూ కూడా చెప్తున్నారు సుమతి. కాబట్టి పాపన్న, వాళ్ళ తల్లిదండ్రులు నిజంగా మూగ పిల్లాడు అంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి? నిజంగా 8 కుక్కలు ఒకేసారి దాడి, ఒక కుక్క కరిస్తేనే ప్రతి ఒక్కరు అల్లాడిపోతున్నారు. అలాంటిది 8 కుక్కలు ఒకేసారి పైన పడ్డాయంటే నిజంగా అసలు మనం ఊహించుకోవడానికే చాలా భయమేస్తోంది. వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఒకసారి చెప్పండి. రైట్ సుమతి, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడనే స్థానికంగా ఉండే పరిశ్రమలో కార్మికులుగా ఉన్నారు. తన తల్లి మాత్రం హౌస్ వైఫ్ తో పాటు ఎప్పుడన్నా అడ్డా కూలీలాగా తెలుస్తుంది. ఇది చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నట్టు కూడా తెలుస్తుంది. రోజు పొట్టకూటి కోసం కూలీలకు వెళ్లే ఫ్యామిలీ. ఇందులో భాగంగానే తన కొడుకు కూడా మూగవాడు, చెవిటివాడు అవ్వడంతో తను స్కూల్కి వెళ్లకుండా అక్కడ ఇంటి దగ్గర ఉంటాడు. అయితే ఈ రోజు ఈ కుక్కల దాడి జరిగే సమయానికి కూడా తను ఆ ఇంటి పరిసరాలలోనే ఆడుకుంటున్నాడు సుమతి. ఆడుకుంటున్న సమయంలోనే ఒక్కసారి కుక్కలు రావడంతో మొదటగా మనం విజువల్స్ లో చూడొచ్చు, ఒక 2-3 కుక్కలు వచ్చినాయి. అయితే తను ఒక రక్తంతో అరవడంతో ఇంకా వేరే కుక్కలు కూడా రావడంతో ఒకేసారిగా 8 నుంచి 10 కుక్కలు దాడి చేశాయి. ఆ బాలుడైతే తీవ్రంగా గాయాల పాలయ్యాడు. ఆ బాలుడికి సంబంధించి చికిత్సను కూడా నల్లకుంట హాస్పిటల్లో ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి అందిస్తున్నారు సుమతి. పాపన్న, వైద్యులు ఏం చెప్తూ ఉన్నారు? వైద్యులతో ఏమైనా మాట్లాడారా మీరు? రైట్ సుమతి, వైద్యులతో మాట్లాడినప్పుడు ఏంటంటే నార్మల్ గా ఇట్లాంటి వీధి కుక్కల దాడులకు పాల్పడినప్పుడు యాంటీ ర్యాబిస్ ఇంజక్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ బాలుడి పరిస్థితి చూసినప్పుడైతే 1-2 ఇంజక్షన్లతో పోయేటట్టుగా లేదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ చాలా రేంజ్ లో ఉండబోతుంది. ఎందుకంటే పైనుంచి కింది వరకు కూడా పూర్తిగా గాయాల పాలయ్యాడు. కాబట్టి ముందుగా తన బాడీని అంతా కూడా క్లీన్ చేసి యాంటీసెప్టిక్ కి సంబంధించిన చికిత్సనైతే మేము ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. దాంతో పాటు ఈ యాంటీ ర్యాబిస్ ఇంజక్షన్లు కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఆ 8 నుంచి 10 కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ కుక్కలో ఏదైనా ర్యాబిస్ వ్యాధి సోకిన కుక్క ఉన్నట్టయితే ఈయన ప్రాణానికే ప్రమాదం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఆ కుక్కల గురించి ఇప్పటికీ వీళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. ఎవరైతే ఈ 8 కుక్కలు ఉన్నాయో ఈ 8 కుక్కల్ని పట్టుకున్నట్టయితే ఏదైనా ర్యాబిస్ వ్యాధితో
ఉన్న కుక్క ఇట్లా దాడి చేసినట్టయితే ఇమ్మీడియట్ గా పెద్ద ఆసుపత్రికి తరలించి ఇంకా ఐసీయూ లెవెల్లో చికిత్స అందించాల్సిన అవసరం ఉంటుంది సుమన్. పాపన్న, మీరు స్థానికంగా అక్కడ హయత్ నగర్ ఎక్కడైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు స్థానికులతో మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? స్థానికులు ఒకటే చెప్తున్నారు, ఇది మొదటిసారి జరిగిన విషయం కాదు, మొదటిసారి జరిగిన దాడి కాదు. ప్రతి నెలకోసారైనా మినిమం ఇట్లాంటి చిన్నపిల్లల పైన, చిన్నపిల్లలే కాదు వృద్ధుల పైన కూడా ఈ వీధి కుక్కల దాడులు జరుగుతున్నాయి. మేము ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, ఎన్నిసార్లు అధికారుల వద్దకు మా సమస్యను తీసుకెళ్లినప్పటికీ జిహెచ్ఎంసీలో ఉండే వీధి కుక్కల ఆ నియంత్రణ విభాగం ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రం పెనచెవిడ పెడుతున్నారు. ఒక్కసారిగా కూడా పట్టించుకుంటలేరు. ఏదో మేము కంప్లైంట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు వస్తున్నారు. 2 కార్లను తీసుకొని, అంటే వీధి కుక్కలను పట్టుకునే కార్లు ఏవైతే ఉంటాయో ఆ వాహనాలు తీసుకొని వస్తున్నారు, కానీ మళ్ళీ చూసి చూడనట్టు పోతున్నాయి. వాళ్ళని అడిగితే మా కుక్కలు దొరకట్లేదు అన్నట్టు అంటున్నారు. అయితే వీళ్ళు చేసే అప్పీల్ కూడా ఏంటంటే ఇంకా ఆధునిక పరికరాలను ఉపయోగించి వీధి కుక్కలను ఎప్పటికప్పుడు పట్టుకున్నట్టయితే వారికి సమస్యను పూర్తిగా తొలగించే విధంగా కూడా అధికారులను మొరపెట్టుకుంటున్నారు సుమతి. రైట్ పాపన్న, చూడొచ్చు ఎంత హృదయ విదారకమైన దృశ్యాలు బ్లర్లో చూడొచ్చు. దాదాపు 8 కుక్కలు ఒక చిన్నారి బాలుడిపై దాడి చేశాయి. మూగ బాలుడు పైపెచ్చు సో అరవలేకపోయాడు. మొత్తం 8 కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో ఒక పక్క చెవు కూడా కొరికేశాయి కుక్కలు అంటున్నారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న కొంతమంది ఇది గుర్తించి వెంటనే ఆ కుక్కల్ని తరిమేసే ప్రయత్నం చేశారు. కానీ బాలుడి పరిస్థితి అయితే చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మా ప్రతినిధి పాపన్న చెప్తున్నట్టుగా దాదాపుగా బాడీలో ఒక్క పార్ట్ కూడా కరవని పరిస్థితి, అంటే మొత్తం బాడీ అంతా కూడా కుక్కలు కరిచేశాయి, ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు. 8 కుక్కలు ఒకేసారి దాడి చేశాయంటే చిన్న పిల్లాడిపై మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ ఇవ్వాలన్నా కూడా ముందుగా డాక్టర్లు వాటన్నిటి కూడా యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ ఇస్తూ ఉన్నారు, మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నారు. డాక్టర్లు కూడా చాలా కేర్ఫుల్గా ఆ బాబుకి ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది.